హోషిని ఇదేం కథరో, ఇదేం పంచాది? వామ్మో, డైరెక్ట్ నిప్పులతోని శెలగాట మాడుడు కాదు, డైరెక్ట్ కొట్లాడుకుంటున్నారు కదా ఒకరికొగలు. తాటాకు మంటలు ఎట్లా మీద వేసుకుంటున్నారో చూడుర్రి. అయినా ఎంత పెద్ద పంచాది ఉంటే మాత్రం ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకోగా చూసినా కోపాలస్తే కట్టెలతోని కొట్టుకుంటారు, కత్తులతోని ఒడుచుకుంటారు. కానీ వీళ్ళు మాత్రము నిప్పులు పోసుకుంటాన్రు. అయితే ఇదంతా కోపాలతోని కాదు, భక్తితోని. అమ్మవారి కోసము ఇగో ఈ ఆట ఆడుతున్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరు దగ్గర దుర్గమ్మ గుడి ఉన్నది, పెద్దదే. ప్రతి ఏడాది ఈడ జాతర నడుస్తుంది. ఇక ఊరి జనాలు 2 గ్రూపులు అవుతారు. తాటాకులకు మంట పెట్టి ఇగో ఇట్లా బల్ మీటికి ఇంకొకలకు ఇసిరేసుకుంటారు. నిప్పుల మీద పడ్డా వాళ్ళు బెదరరు, భయపడరు. ఇంకా నవ్వుకుంటా ఎదురుగా ఉన్నోళ్ళ మీద నిప్పులు పోతరులో. మరి ఇదేమి రోగము అని అనొద్దు, ఇది 100 ఏండ్ల సందస్తున్న ఆచారం. ఇక ఇట్లా ఎత్తే అమ్మవారు శాంతిస్తుందట, కోరిన కోరికలన్నీ నెరవేరుతుందట. అందుకే సురుసురుమని గాలినా గాని నవ్వుకుంటా ఇగో ఇట్లా పండగ చేసుకుంటారు. భలే పండుగ కదా.